హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ జాగర్వాల్ బ్లాగ్స్. అయితే ఫ్రెండ్స్, మేము బాదర్డాలో ఈశ్వరేశ్వర శివుని దర్శించుకున్నాక అక్కడ నుంచి మేము బయలుదేరాము హావిదర్కి. హావిదర్ అంటే ఈ ఊరి పేరు అన్నమాట. ఇక్కడ మేము ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. అయితే చూడండి, ఇదేనన్నమాట ఆంజనేయ స్వామి గుడి. పదండి అయితే మరి అందరం వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకుందాము. అయితే ఫ్రెండ్స్, ఈ ఆంజనేయ స్వామి గుడి అంటే మేముంటుంది భీన్మాల్ అన్నమాట. అయితే భీన్మాల్ నుంచి ఈ ఆంజనేయ స్వామి గుడి అనేది 10-15 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట ఈ హావిదర్ అనే ఊరు. कौन है तू? साधु सन है कि कौन है? इतना धीरे धीरे आती है। मुझको तो लग रहा है तू साधु. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వాతావరణం అనేది అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ గుడి పరిసరం కూడా చూడండి ఎంత శుభ్రతగా ఉందో. ఇక్కడ శుభ్రత అనేది బాగా మెయింటైన్ చేస్తున్నారన్నమాట. ఏడ చూడండి, ఇక్కడ పక్షుల కిచకిచలు మరియు నెమళ్ళ అరుపులు చాలా బాగుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ పూజారి ఉంటారు చూడండి. వారు ఇక్కడే గుడి పక్కనే రూములు కట్టుండే చూడండి, అక్కడే ఉంటారనమాట. అయితే మమ్మల్ని రావడం చూసి ఈ పూజారి ఆయన వచ్చారనమాట గుడి తలుపులు తెరవడానికి. అయితే ఇప్పుడు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము చక్కగా. అయితే ఇప్పుడు ప్రదక్షిణాలు చేస్తారు చూడండి, అక్కడ వచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఒక గుడి ఉంది. అయితే ఈ గుడి ఎవరిదంటే ఈయన ఆంజనేయ స్వామి పెద్ద భక్తులు అన్నమాట. ఈయన పేరు రావతాజీ పురోహిత్ అన్నమాట. ఈయన దేవలోకానికి వెళ్ళిపోయారన్నమాట, కాబట్టి ఈయనకి ఇక్కడ గుడి కట్టారు. అయితే ఈ గుడి పక్కనే చూడండి, ఇక్కడ పురాతనమైన శిల్పాలు మరియు శివలింగాలు 2 ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి, వెనకాలనేది గార్డెన్ ఉంది. బాగా చెట్లు బాగా ఉంటాయి. ఇక్కడ కూడా చెట్లు కొన్ని నెమళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది కుటీర్ లెక్కనుందేడా. ఇది చూడండి, ఇక్కడ శ్రీ గౌతమ్ గిరిజీ మహారాజ్ జీవిత సమాధి అన్నమాట. ఇది జీవిత సమాధి గౌతమ్ గిరిజీది. ఇక్కడ ఇలా పైన రాసి పెట్టుండయి అన్నమాట పేర్లు. అయితే ఇక్కడ చూడండి, శ్రీ కాశీ గిరిజీ మహారాజ్ అన్నమాట. అంటే ఇక్కడ శ్రీ కాశీ గిరిజీ మహారాజ్ అనే పేరు మాత్రమే ఇక్కడ రాసి పెట్టుంది. మహారాజు అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇది గుడి బయట పరిసరం అన్నమాట. చాలా బాగుంది గుడి పరిసరం మాత్రం. అసలు శుభ్రత అనేది మాత్రం చాలా బాగుంది. ఇక్కడ లోపల కూడా వెనకాల గుడి వెనకాల కూడా గార్డెన్ ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా గుడి బయట కూడా పక్కనే చూడండి
ఇది కూడా ఒక గార్డెన్, చాలా పెద్ద పరిసరము, చాలా బాగుంది. అసలు శాంతిగా ఉంది ఇక్కడ. మనసు అనేది చాలా శాంతిగా ఉండిద్ది ఇక్కడ. ప్రశాంతమైన వాతావరణం, చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడికి వచ్చి. చూడండి గుడి బయట పరిసరం అన్నమాట. ఇది కూడా అంతా గుడి పరిశ్రమేనమాట. ఇది కూడా అది చూడండి, అటువైపు ఒక దర్వాజా లోపల రావడానికి, గుడి లోపల రావడానికి అదొక దర్వాజా. ఇటువైపు కూడా ఉంది ఒక దర్వాజా. ఇది చూడండి, దీన్ని చబూతరా అంటారు హిందీలో. ఇక్కడ పక్షులకి దానా ఇస్తారన్నమాట. మా బండి ఏమో వెనకొస్తుంది, మా మమ్మీ వాళ్ళేమో ముందర నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంచెం సేపు ఆ దర్వాజా వరకు నడిచి వెళ్దాము, కూర్చొని అలసిపోయామన్నమాట. కాసేపు అక్కడ వరకు నడుద్దామని నడుస్తున్నాం దర్వాజా వరకు. చూడండి ఇక్కడ కూడా చూడండి, పక్షుల ఇల్లు, పక్షుల ఫ్లాట్స్ అన్నమాట. మాకు రాజస్థాన్లో అన్ని చోట్ల ఇలాగనే చిన్న చిన్న ఊర్లో కూడా ఇలాగ పక్షులకి ఇల్లులు కడతారు. అవి చూడండి, ఆ బొక్కలు కనబడుతున్నాయి చూడండి, అవి ఒక్కొక్క పక్షి ఇల్లు అన్నమాట. ఫ్లాట్స్ లెక్కనే ఉండేవి కదా అవి కూడా. అందుకనే నేను పక్షుల ఫ్లాట్స్ అంటాను. ఓ మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు. అందరు దర్శనాలు చేసుకున్నారు అన్ని దేవుళ్ళి. ఇప్పుడు కూర్చొని ఇక్కడ అరటికాయలు తింటున్నాం మేము. తిలకం బాగా పెట్టారు కదా శివుడు టెంపుల్ కాడ. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంతే. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.